ఇంట్లో 4 ఏళ్ల పిల్లాడుంటే ఆ సందడే వేరు. ఆట పాటలతో అల్లరి చేస్తూ ముద్దులొలికిస్తారు. కానీ ఆ చిన్నారి పరిస్థితి భిన్నం. ఊహ తెలియని వయసులోనే అరుదైన వ్యాధిని బారిన పడ్డాడు. అమ్మ అనలేడు, అన్నం తినలేడు, నాన్న అని పిలవలేడు, ఆకలేస్తుందని చెప్పలేడు. మంచంపై జీవోత్సవంలా మారిన కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు ఏడవని రోజు లేదు. పిల్లాడు బాగుపడాలంటే కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మంచంపై పడుకుని దీనంగా చూస్తున్న ఈ బాబు రిషికుమార్ విజయవాడలోని రాజరాజేశ్వరరావు పేటలో నివాసముంటున్న ఆనంద్ రమ్య దంపతుల కుమారుడు. తండ్రి చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి కర్రీ పాయింట్లో హెల్పర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రిషి వయసు 4 ఏళ్లు. అల్లరి చేస్తూ సరదాగా గడపాల్సిన వయసులో అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. కూర్చోలేడు, నిలబడలేడు, మాట్లాడలేడు. మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నాడు. అరుదైన SMA వ్యాధి బారిన పడి ఎప్పుడేం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంలా గడుపుతున్నాడు. బాబుకు సంవత్సరం ఉన్నప్పుడే మేము మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో చూపించడం జరిగింది. టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత SMA type 1 అని చెప్పి రిపోర్ట్ అయితే వచ్చింది. SMA type 1 అనే దానికి ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుంది. దాని ఖరీదు వచ్చి 16 CR 18 CR ప్లస్ మధ్యలో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మేము చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము అంత పెట్టుకునే స్తోమత కూడా మాకు లేదు. అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది. బాబుతో మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. డాక్టర్లు చెప్పడం ఏంటంటే బాబు ఇంకా 5 సంవత్సరాల వరకే బతుకుతాడని చెప్పారు. బాబుకి ఇప్పుడు 4 సంవత్సరాలు. ఆగస్టు వస్తే 5 కంప్లీట్ అవుతుంది. ఎంత తొందరగా ఇంజెక్షన్ చేయించుకుంటే అంత మంచిదని చెప్పారు. మా బాబుని వీలైనంత తొందరగా కాపాడాలని నేను ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. మా బాబుకు పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. జన్యుపరంగా వచ్చే అరుదైన వ్యాధి కారణంగా వెన్నెముకలో బలం చేకూరక పిల్లలు తమ పని తాము చేసుకోలేరు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు మంగళగిరి ఎయిమ్స్ సహా తిరగని ఆసుపత్రి లేదు, తొక్కని గడప లేదు. రకరకాల పరీక్షలు చేసిన అనంతరం బాబుకు నయం కావాలంటే విదేశాల నుంచి ఓ ఇంజెక్షన్ తెప్పించి వైద్యం చెయ్యాలని చెప్పారు. దాని ఖరీదు సుమారు 16 నుంచి 18 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. పూట గడవక ఇబ్బంది పడే తమకు ఇలాంటి సమస్య వచ్చిందేమంటూ ఆ పేద కుటుంబం కుమిలిపోతోంది. బాబుకి వచ్చి 4 సంవత్సరాలు. బాబు అసలు ఏమీ తిండు, ఇడ్లీ కూడా తినట్లేదు కనీసం. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. బాబుకి 8 months ఉండేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఎందుకు నడవట్లేదు ఏంటి అనేది. అప్పుడు వాళ్ళు టెస్టులన్నీ చేసి SMA type 1 అని చెప్పడం జరిగింది. ఇంకా బాబు నడవడు, మంచం మీదే ఉంటాడని చెప్పడం జరిగింది. అసలు ఇంట్లో ఇద్దరమే అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. బాబు పాల ఖర్చులకు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాబుకి ఇంకా ఆగస్టు వరకే టైం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ లోపు ఎవరైనా చూసి స్పందిస్తే బేగా మా అబ్బాయి కాపాడుతారని కోరుకుంటున్నాము. రిషికుమార్ వ్యాధి గురించి తెలుసుకున్న విజయవాడ ప్రాంత విద్యార్థులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ముందుకొచ్చారు. సేవ్ రిషి అంటూ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టి దాతల సహకారం కోరుతున్నారు. ఫ్లాష్ మ్యాబ్లతో కొద్దిపాటి డబ్బులే వస్తున్నాయని దాతలు మరింత సహకారం అందించాలని కోరుతున్నారు. ఒక ప్రాణం కాపాడడానికి మేమందరం ముందుకొచ్చి చాలా కష్టపడి చేస్తున్నాము. రోజు ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. అండ్ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈ మాతో అవ్వదు, అందరూ వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలా ఐబ్యాకో దగ్గర ఫుడ్ జంక్షన్ దగ్గర చేస్తున్నాము ఈ ఫండింగ్ అనేది. అండ్ ఈట్ స్ట్రీట్ లో చేస్తున్నాము, బెన్ సర్కిల్ లో చేస్తున్నాము. వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఫండింగ్ వచ్చేసి ఒక 25 days అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి. ఈ 25 daysలో 40 lakhs వరకు అయితే కలెక్ట్ చేసాము. కానీ మాకు కావాల్సింది హ్యూజ్ అమౌంట్, 16 to 18 CR అంటే చాలా హ్యూజ్ అమౌంట్. సో దీనికి ఎంతో మంది ముందుకొచ్చి సపోర్ట్ చేస్తేనే అదైతే అవుతుంది. ఎవరైనా దాతలు స్పందించి కుమారుడి ప్రాణాలు కాపాడాలని రిషి కుటుంబం అభ్యర్థిస్తోంది. ప్రభుత్వం స్పందించి తమ బిడ్డకు పునర్జన్మ ఇవ్వాలని వేడుకుంటోంది. ఈ మధ్య కాలంలో పునర్నివిక అనే పాపకి అరుదైన వ్యాధి రావడం చూస్తాం. సేమ్ అదే విధమైన వ్యాధి ఈ బాబుకు వచ్చింది. వీరికి సాయం చేయడానికి, అండదండగా ఉండడానికి NGOలు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సేవ్ రిషికుమార్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.
ప్రభుత్వం కూడా వీరికి సాయం చేయాలని వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. కెమెరామ్యాన్ సోమేష్తో అరవింద్, ఈటీవీ న్యూస్, విజయవాడ.